వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. చెప్పం చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకున్నాడు, ఎందుకు గ్రీవెన్స్లోకి వెళ్ళాడు, ఆ విషయం ఎప్పుడు తెలిసింది? కానిస్టేబుల్ అన్నాడు, తర్వాత ఇటు పోయింది అయ్యా, మాకు అంతవరకే తెలుసు. చెప్పకుండా పోయిండు. ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు ఏమన్నారు, ఆడొస్తే పులి అటు వస్తుంది ఇటు వస్తుంది అని ఉంటుంది అయ్యారు. నువ్వు మేము శాతగాని వాళ్ళం ఏం చేస్తాం? ఇప్పుడు మరి కుటుంబ పోషణ ఎలాగమ్మా? నీ మీద ఆధారపడిందా? వాడు చచ్చిపోయే ముందు కూడా నా తర్వాత నువ్వే కాక దేశం కోసం వాడు కాలాది 10వ తరగతి నుంచి అయినా చిన్నప్పటి నుంచి అయినా కానీ కళ్ళలో కూడా గన్నులు పెట్టేట్టు గాలుతున్నట్టు కళ్ళలో అట్టట్టు చేసేటోడు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మావోయిస్టు మందు పాత్ర పేల్చిన ఘటనలో చనిపోయిన పవన్ కళ్యాణ్ గ్రేహౌండ్ కానిస్టేబుల్ ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు ఆదిలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే అమ్మ. మీకు జరిగిన కష్టం నష్టం ఎవరు పూడ్చలేరు. చెప్పమ్మ, చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకున్నాడు, ఎందుకు గ్రేహౌండ్స్లోకి వెళ్ళాడు, ఆ విషయం ఎప్పుడు తెలిసింది? పోలీస్ కావాలని ఉన్నదేమో కరెక్టే, కానీ తర్వాత మాకు అటు కానిస్టేబుల్ అన్నాడు, తర్వాత ఇటు పోయింది అయ్యా, మాకు అంతవరకే తెలుసు. చెప్పకుండా పోయిండు. చెప్పకుండా ఫలాందని మాకు తెలియదు. జాబు కానిస్టేబుల్ అన్నాడు, నల్లగొండ వేస్తున్నాడు అన్నాడు. నల్లగొండ మార్చుకున్నాడు రేపు పోయేది, మరి ఎందుకు బాగాలేదు అని నేను లేపరండి నవ్విండు. వాళ్ళని ఎక్కబోతున్నా, మీకు దగ్గర ఉంటా అన్నాడు, మీకు తోడు ఉంటా అన్నాడు. ఇట్లయితే వారానికి వస్తా, అడిగైతే నేను రాలేను అన్నాడు. ఇంకంతవరకే మాకు తెలుసు. అది ఎప్పుడు తెలిసిందమ్మా ఈ సంఘటన? వాడు పోయే రోజే మాకు తెలుసు. అంటే ఫలానా జాబ్ అని కాదు, కానీ దగ్గర ఉంటా వస్తా నేను మార్పించుకున్నా అన్నాడు. ఈ సంఘటన ఎప్పుడు తెలిసింది మీకు? ఈ సంఘటన బుధవారం ఎప్పుడు నాయన అన్నది 8వ తారీఖు. మీకు ఒకే అబ్బాయా? ఒక్కడే. మరి ఎలాగే మీరు చేతికి అందిన కొడుకు చనిపోయాడు, కొడుకు చచ్చిపోయాడే బాధ. అంటే ఈ అదృష్టం అనేది మీకైతే నష్టం కదా? చిన్న నష్టం కాదు, కడుపు కోత, మా బాధ వేదన మాకు దిక్కు తెలిసేది కాదు. కొండొచ్చుకొని ఒరిగిపోయినట్టే ఉంది, కొండ ఒరిగినట్టే ఉంది సార్. మాకు మా బాధ దిక్కు తెలిసేది కాదు. ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు ఏమన్నారు, ఆడొస్తే పులి అటు వస్తుంది ఇటు వస్తుంది అని ఉంటుంది అయ్యారు. నువ్వు మేము శాతగాని వాళ్ళం ఏం చేస్తాం? అది మా బాధ. చిన్నప్పటి నుంచి భయం ఉంటుంది లేదా? భయం ఏమి ఉండదు, బాగానే అందరితో మర్యాదగా ఉంటాడు, మాట్లాడతాడు. పోలీసులు చెప్తున్నారు అంతమందిని కంట్రోల్ చేయడానికి ఒక్కడే వెళ్ళి ఫైట్ చేశాడు అంటే, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఉంటుంది, ధైర్యం ఉంటుంది, దానికి భయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, కానీ ఉన్నాంగా వదిలేసిండు భయం. ఒకసారి ఆర్మీకి 10వ తరగతిలోనే పోవాలంటేనే అరిచిన వద్దన్న మానుకున్నాడు. ఆ భయం కొంది ఇది చెప్పలేడు ఫలానా చాటకు పోతున్నామని. అచ్చా, ముందు నుంచి పోలీసు ఆర్మీ వెళ్ళాలి ఉంది. పోలీసు అవుతా చక్కగా నిలబడతా అట్లా చేస్తా అంటాడు, కానీ జరాగా అంట ఇట్లా అయింది. అది ఇప్పుడు మరి కుటుంబ పోషణ ఎలాగమ్మా? ఇప్పుడు నీ మీద ఆధారపడిందా? వాడు చచ్చిపోయే ముందు కూడా నా తర్వాత నువ్వే కాక సతక్క నా తర్వాత నువ్వే కదా అనేది. ఇంకా హాస్టల్కి పోతాడు కదా, అట్లా అంటుండేమోలే అనుకుండేది. ఇప్పుడు నా వాళ్ళ ముగ్గురు బాధ్యత నా నెత్తిన పోతాడు పెట్టి పోయింటని నేను అనుకోలే, అట్టు పోతాడు అనుకోలే. నేను ఒంటి నిండు గొంతు నిండు రక్తం వచ్చింది, కుట్లు వేసారు. వాడు అంతా ఒకలాగా అయిపోయాడు. అదే బాధగా నేను గుర్తొస్తుంది, కానీ బలంగా ఉండాలా అక్క, నువ్వు బలంగా ఉండాలా అని చెప్పేది ఫస్ట్ నుంచి కూడా. అందుకే గుండె ధైర్యం చేసుకుంటున్నా. సరేలే, దేశం కోసం వాడు కాలాది 10వ తరగతి నుంచి అయినా చిన్నప్పటి నుంచి అయినా కానీ కళ్ళలో కూడా గన్నులు పెట్టేట్టు గాలుతున్నట్టు కళ్ళలో అట్టట్టు చేసేటోడు. సరేలే, వాడు కళ నెరవేరింది, కానీ మాకు దూరమైంది. అదే బాధ. నేను హైట్ ఉండాలని చెప్పి ఆలబడేది పైనుంచి కిందకి. హైట్ పెరిగినమే, ఎంత హైట్ ఉన్నామే, ఎట్టున్నామే అనేది. కళ్ళు కూడా నాకు ఇన్ని గన్నులు ఇస్తే చాలు, ఇట్ట గాలుస్తా అని ఇట్లా చెప్పేది. నాకు ఒక గన్ను ఇస్తే చాలుమే అనేది. వాడు కళది ఇంకా పోయిండు, వాడు కోరిక అట్ట నెరవేరింది. చేసేది ఏం లేదు.
యుద్ధం మాత్రం ఆపితేనే బాగు. ఎందుకు నా తమ్ముళ్ళలాగా మిగతా వాళ్ళు బలి అవటం ఎందుకు? చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎట్లుంటుండే అంటే ఒకరి కోసం ఒకరు ఉంటుండే. మేము అందరం ఒక బ్యాచ్. ఒకరి కోసం ఎట్లా అంటే ఒకరికి అవసరం వస్తే అట్లా ఉంటుండే సార్. కానీ సడన్గా ఇట్లా అయ్యేసరికి మాకే అర్థమవుతలేదు. ఇక మేమే స్టాండ్ తీసుకోలేము అనుకో, వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లా చూసుకోవాలి అని చెప్పి మేమే తీసుకొని కొంచెం వచ్చినాం. అసలు ఎట్లుంటుండే అంటే మీరు లీవ్ ట్రైనింగ్కి వెళ్ళిండు కదా, లీవ్కి వస్తే కూడా అతను లీవ్కి వచ్చినాక ఇంటికి వచ్చినాక కూడా ఆయన పనికి వెళ్తుండే. అంటే అంత కష్టపడ్డాడు సార్ ఆయన. అంత అసలు అందరేమో లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు, ఫ్యామిలీ కోసం ఉండాలని అనుకుంటారు. కానీ ఆయననేమో ఇంట్లోతో పనికి వెళ్తుండే. అంటే ఎంత కష్టం ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎంత క్రైసిస్ ఉందంటే చాలా ఉండే సార్. చాలా కష్టపడ్డాడు సార్. చిన్నప్పటి నుంచి జొమాటో అని స్విగ్గీ అని అన్నీ చేసిండు సార్. సెంటరింగ్కి వెళ్ళిండు, అమ్మ వాళ్ళతో వెళ్ళిండు, నాన్నతో వెళ్ళిండు. ఒక్కరోజు కూడా ఇంటర్ లేకుండే. కాలేజ్ ఉంటే కూడా కాలేజ్ లేకుండే. కాలేజ్ వాళ్ళు ఓపెన్కి వెళ్తుండే సార్. కాలేజ్ కూడా ఎన్సీసీ చేసిండు. ఎన్సీసీకి కూడా 5 days ఎన్సీసీకి ఎప్పుడు వాళ్ళు టైంకి వస్తుంది. నేను కూడా ఎన్సీసీ చేసిన సార్. ఇద్దరం కలిసి వెళ్తుండే. అసలు ఎట్లుండే ఆ బాండింగ్ అనేది అసలు ఇప్పుడు అర్థమవుతలేదు సార్. అది ఎట్లయినా కూడా అర్థమవుతలేదు. కానీ ఇక ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అయితే కావాలి సార్. మీ నుంచి కూడా కావాలి సార్ సపోర్ట్ అయితే. చెప్పండి, చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకున్నాడు, ఎందుకు గ్రేహౌన్స్లోకి వెళ్ళాడు, ఆ విషయం ఎప్పుడు తెలుసు? కానిస్టేబుల్ అన్నాడు, తర్వాత ఇటు పోయింది అయ్యా. మాకు అంతవరకే తెలుసు. చెప్పకుండా పోయిండు. ఉన్నది 2 ఆడపిల్లలు ఏమన్నారు, ఆడొస్తే పులి అటు వస్తుంది ఇటు వస్తుంది అని ఉంటుంది. అయ్యారు నువ్వు మేము శాతగాని వాళ్ళం ఏం చేస్తాం? ఇప్పుడు మరి కుటుంబ పోషణ ఎలాగమ్మా? నీ మీద ఆధారపడిందా? వాడు చచ్చిపోయే ముందు కూడా నా తర్వాత నువ్వే కాస్తా